హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చేపల కూర, చేపల పులుసు చాలా సులువైన పద్ధతిలో ఎలా పెట్టుకోవాలో చూపిస్తానంటున్నారు మా అత్తయ్య గారు. చూసేద్దాం రండి. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని పెరుగు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన నానబెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. తర్వాత పులుసులోకి, వేపుడులోకి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, మసాలా పౌడరు, ఫిష్ మసాలా పౌడరు, పసుపు, ఉప్పు, కారం, కస్తూరి మేతి. అలాగే ఫిష్లో జన వచ్చిందండి, ఆ జన 3 నుంచి 4 ఉల్లిపాయలు పేస్టు, అలాగే 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు పేస్ట్, అలాగే మీకు ఫ్లేవర్ ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా చింతపండు పులుసు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చేపల పులుసు వేపుళ్ళకి కూడా సరిపోతుంది. ఇందాక మనం చూసాం కదా, ఆ మసాలాలన్నీ కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కలకి బాగా ఈ మసాలాని పట్టించి 10-15 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది, బాగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ప్రతి చేపకి కూడా మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేపల వేపుడికి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని పక్కన పెట్టుకోవచ్చు. అలాగే పులుసుకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫిష్లో జన వచ్చింది అన్నాను కదా, ఆ జనకు కూడా కొద్దిగా మసాలా అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక పెరుగులో నానబెట్టాం కదండి చేపల్ని, పెరుగులని, ఉప్పులని, అవి బాగా వాష్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా పట్టించి పక్కన పెట్టుకున్నామంటే 10-15 నిమిషాలు ఆ మసాలా బాగా పడుతుందన్నమాట ముక్కలకి. ఈ 4 వేపుల్లోకి, మిగిలిన ముక్కలన్నీ కూడా పులుసులోకి. చూసారు కదండి, ఏ విధంగా బాగా ముక్కలకు పట్టించి ఉంచుకోవాలన్నమాట. ఇది జనకు కూడా బాగా మసాలా పడుతున్నారన్నమాట. ఈ జన అంటే నాకు చాలా ఇష్టం, చేపల కన్నా ఇదే బాగా ఇష్టంగా తింటాను నేనైతే. ఇలా బాగా అప్లై చేసుకొని మసాలా అంతటిని కూడా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. చూసారా, చూడడానికి భలే ఉంది కదా. ఇప్పుడు కడాయి పెట్టుకొని చేపలకి చిన్న ప్యాను, పులుసుకి పెద్ద ప్యాను, వేపుడికి చిన్నది. అలాగే సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇది పులుసుకి, చిన్న ప్యాను వేపుడికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. పులుసులో మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందంట. ఏ పులుసులోకైనా కూడా మెంతులు వాడతారు మా అత్తయ్య గారు. అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు. తర్వాత కరివేపాకు చేటుబడలాడిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి ముందుగా వేయడం వల్ల కొంచెం కారంగా ఉంటుందన్నమాట పులుసు. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు, అది వేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అలాగే కొద్దిగా సాల్ట్, ఇందాక చేపల్లో కూడా వేసాం కదండి సాల్ట్, కాబట్టి చూసి సరిపడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, ఇందాక చేపల్లో వేసాం కదా దాన్ని బట్టి చూసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు కూడా చూసి వేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు పట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు చేపలు వేపుడికి పెట్టిన పాన్ కూడా వేడైపోయింది. ఇప్పుడు చేపల వేపుడికి కూడా చేసేసుకోండి. పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక మ్యాగ్నేట్ చేసి ఆ చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే వాటిని అటు ఇటు కదుపుతూ ఉండాలంటండి, లేదంటే అడుగు పట్టేస్తాయట. వేసిన వెంటనే అటు ఇటు కదపాలన్నమాట, లేదంటే పాన్కి పట్టేసి ముక్క విడిపోతుంది అన్నమాట. అలా విడకుండా ఉండాలంటే ఇలా అటు ఇటు జరుపుతూ ఉండాలి. మనం తక్కువ ముక్కలు తీసుకున్నాం కాబట్టి చిన్న పాన్ పెట్టుకున్నాం. అదే ఎక్కువ చేప ముక్కలు పెట్టుకుంటే కనుక పెద్ద పాన్ పెట్టుకోవాలి. చేపల పులుసు ఏమవుతుందో చూద్దాం. అది కొంచెం పచ్చి వాసన పోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, అప్పుడు ఉడికినట్టు అన్నమాట. ఒక పక్కన వేపుడు, ఇంకొక పక్కన పులుసు. పులుసు కంటే వేపుడే తొందరగా ఈజీగా అయిపోతుందంట. ఇందాక మనం టమాటా పేస్ట్ కూడా పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే తొందరగానే మగ్గిపోతుంది టమాటా పేస్ట్ కూడా, కాబట్టి వెనకాలైనా వేసుకోవచ్చు. కొంతమంది చేపల పులుసు అన్నీ కలిపి వండుతారు, అది కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇది మా అత్తయ్య గారు వెరైటీగా ఎలా చేస్తారనమాట ఇప్పుడు చేపల పులుసు. చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో. అలాగ మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచుదాం. ఇప్పుడు చేపల వేపుడు సంగతి చూద్దాం. వీటిని కూడా కొద్ది కొద్దిగా అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తాయి. చూసారా, కదపడం వల్ల తొందరగానే మూవ్ అవుతున్నాయి కదుపుతుంటే. అలా కదుపుతూనే ఉండాలన్నమాట వీటిని. పులుసు కంటే ఇప్పుడే తొందరగా అయిపోతుంది. భలే ఉంది కలర్ఫుల్గా చూడడానికి. ఇప్పుడు చేపల పులుసుకి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక చింతపండు పులుసు. మా అత్తయ్య గారు అంత చింతపండు తీసుకున్నారంట, చూపిస్తున్నారు. మీకు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదు మేము పులుపు తక్కువగానే తింటామంటే మీకు రుచికి సరిపడా తీసుకోవచ్చు. పులుసుని బాగా కలుపుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పులుసు చూద్దాం. బాగా మగ్గిన ఉల్లిపాయలు, చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకా తేలితే వేగిపోయినట్టు అన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు బాగా మగ్గినవి. దీంట్లోకి రుచికి సరిపడా
కారం కూడా వేసుకోవాలి. ఇందాక మనం చేప ముక్కల్లో కూడా కారం వేసుకున్నాం కదా, కాబట్టి మనం చూసి వేసుకోవాలన్నమాట. అందులో కూడా వేసాం కాబట్టి చూసుకొని, కారం ఎక్కువ తింటే కనుక మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నామంటే కారం కూడా పడుతుంది. ఇలా చేపల వేపుడు పులుసు ఒకేసారి చేసేసుకోవచ్చు ఈజీగా. వేపుడు చూసారా, వీటిని ఇప్పుడు తిరిగేసుకోవాలి. ఒక పక్క బాగా వేగిపోయాయి, ఇంకో సైడ్ తిప్పుతున్నారు. నిజంగానే చేపల పులుసు కంటే ఫ్రై తొందరగా ఈజీగా అయిపోయింది. చేపల పులుసు, చేపల వేపుడు అయిపోయినట్టే ఆల్మోస్ట్. చూడడానికి భలే స్పైసీగా కనిపిస్తుంది. ఇప్పుడు పులుసు సంగతి చూద్దాం ఎలా ఉందో. ఆయిల్ బాగా తేలింది, బాగా వేగిపోయాయి. చూసారా ఎలా వేగిపోయినాయి. అప్పుడప్పుడు అడుగు పడుతుందేమో, మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు పులుసుకి, అవి తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి కర్రీలో. వేసుకున్న తర్వాత జాయిగా కలుపుకోవాలి. స్పీడ్గా కదిపామంటే చేప ముక్క విడిపోతుంది, కాబట్టి స్లోగా కర్రీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కర్రీ అయ్యేలోపు స్మెల్ మాత్రం భలే వస్తుంది. చేపలు వేసాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం వేసుకోవాలన్నమాట. నార్మల్ వాటర్, మసాలా వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలన్నమాట నార్మల్ వాటర్లో. అప్పుడు మొక్క బాగా ఉడుకుతుంది. చూసారా, వాటర్ వేసుకున్న తర్వాత జాయిగా కలుపుకొని, ముక్క విడిపోకుండా జాయిగా కలుపుకోవాలన్నమాట. స్పీడ్గా కదిపితే ముక్క విడిపోతుంది, కాబట్టి స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం, మూత పెట్టేద్దాం. వేపుడు ఇది పులస చేప అంటండి. ఇందులో జొన్న కూడా వచ్చింది మనకి. ఎక్కువ కదపకుండా వేసిన తర్వాత ఇలా అటు ఇటు కడాయి పట్టుకొని ఇలా కదుపుకోవాలి. అప్పుడు ముక్క బాగుంటుంది, విడిపోకుండా ఉంటుంది.
కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఈలోపు మనం వేపుడు ఎంతవరకు వచ్చిందో. అయిపోయిందండి వేపుడైతే. చూసారా, రెండో వైపు కూడా వేగిపోయింది. అటు ఇటు కలపడం వల్ల పానకు కూడా అడుగు పట్టలేదు, చక్కగా ఉన్నాయి. చక్కగా హోటల్లో వేసినట్టే ఉన్నాయి చూడండి. ఈ వేపుడిని చూస్తుంటే నిజంగా నాకు ఇప్పుడే ఆకలేసేస్తుంది. చూడ్డానికి కన్నుల విందుగా ఉంది. కొంచెం కరివేపాకు అలా చల్లేసుకున్నామంటే ఫ్లేవర్ ఇంకా స్మెల్ భలే వస్తుందండి, వేపుడు స్మెల్. అయిపోయినట్టే, వేపుడు పని అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకోవడం వరకే చేపలు, మిగతాదంతా ఈజీ ప్రాసెస్. కాకపోతే ప్యాన్లో వేసాక అటు ఇటు కదుపుతూ ఉండాలి. అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పులుసు సంగతి. చేపలు బాగా ఉడికినట్టున్నాయే. కొత్త ఉడుకుతుంది. అయిపోయిందండి, చేపలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే పులుసు. సరే, ఇవి నార్మల్ వాటరే వేసాం ఇందాక. ఇప్పుడు ఉడికే కదా, ఉడికిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేద్దాం. మీరు పులుపు కనుక ఎక్కువ తింటే ఎక్కువ పులుసు వేసుకోవచ్చు, లేదు తక్కువ తింటాం అనుకుంటే చూసుకుని వేసుకోవచ్చు. మేమైతే పులుపు కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసారనమాట. అలాగే కొంతగా వాటర్. ఇప్పుడు పులుసుని క్లాత్తో అటు ఇటు పట్టుకొని పాన్ని కలుపుకోవాలి. గరిటెతో ఇందాక బాగా ఉడికిపోయినాయి కదా వాటర్లో, కాబట్టి గరిటె పెడితే విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందుకే పాన్తో ఇలా కలుపుకుంటే సెట్ అయిపోతుంది. చూడడానికి భలే కనిపిస్తుందండి, కలర్ఫుల్గా. మూత పెట్టేద్దాం. ఒక పావు గంట తర్వాత చూస్తే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు జన ఉంది కదండి, మనకి జన వచ్చింది కదా, దాన్ని కూడా కొద్దిగా కట్ చేసుకుని పులుసులో వేసేసుకుందాం. జన వేసేసుకున్నాం కదండి, దాన్ని కూడా జాయిగా ఉడకనిచ్చేస్తే కర్రీ అయిపోయినట్టే. చూసారా, చేపల పులుసు వేపుడు చక్కగా ఈజీగా అయిపోయింది. కొత్త ఉడికేసింది. చూసారా, పులుసు ఇలా కొంచెం పలుసుగా కాకుండా, ఇలా తిక్కుగా కాకుండా ఇలా ఉండాలి. అయిపోయిందండి మన చేపల పులుసు. ఇంకా గబగబా రైస్ పెట్టుకొని వేపుడు పులుసు ఎలా ఉన్నాయి